పట్టుకున్నది మంచిగా కనబడేటట్టు పట్టుకోండి. భారీ మెజార్టీతో నన్ను గెలిపించగలను గుర్తుగా కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలి అందరూ నన్ను. మీ అందరూ రాజేందర్ గారు కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలి. ఒక్క నిమిషం ఆగండి అన్న, మీరు ముందుకు రండి. మేమే దిగుతాం, మరి మేమే ఉన్నాం. కత్తెర గుర్తు చెప్పండి. కత్తెర గుర్తుగా భారీ మెజార్టీతో గెలిపియండి అమ్మ నన్ను అందరూ. మిడ్యంగూడ గ్రామస్తులందరికీ, అమ్మలకి, అక్కలకి, అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు డబ్బా నరసింహులు అన్న పాపం ఆయన ఒకటే మాట నాకు అంటుండే. ఏమని అంటే, అన్నా నేను చనిపోయే ముందు ఒక్కరోజు సర్పంచ్ అయినాక చనిపోయినా సరే అన్నా అని చెప్పేసి ఈరోజు డబ్బా నరసింహ అన్న కోసం నేను రెండే మాటలు ఈరోజు నేను ఇక్కడ చెప్పేసి వెళ్తా. ఎందుకంటే నేను మాట ఇస్తే మాట పైన నిలబడే వ్యక్తిని. ఏదైతే ఇక్కడ ఒక గుడి నేను మొదలు పెట్టినానో దానికి శివాలయానికి పోయినసారి 5 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తప్పకుండా దానికి ఎంత గాని దగ్గరుండి నేను నిలబడి ఆ గుడిని డబ్బా నరసింహ గారిని దగ్గరుండి ఆ గుడిని తప్పకుండా పూర్తి చేస్తాను. ఈ మాట ఈరోజు ఇద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చిన. మీరు డబ్బా నరసింహని ఎట్టి పరిస్థితుల్లో గెలిపించుకోవాలి. ఈరోజు మీరు అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుందో మీరు ఒక్కసారి అదంతా గమనించి డబ్బా నరసింహని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి గ్రామానికి ప్రచారానికి రావడం జరిగింది. మా అభ్యర్థి బీఆర్ఎస్ క్యాండిడేట్ అభ్యర్థి నరసింహులు గారి గురించి. ఈరోజు షాబాద్ మండల్లో ఎక్కడ చూసినా బీఆర్ఎస్ జెండానే ఎగరడం ఖాయం. మేము ఎన్నికలకు వెళ్ళకముందే మాదొక ఇనామస్ కావడం జరిగింది బీఆర్ఎస్ చెర్లగూడ గ్రామం. అదేవిధంగా తప్పకుండా మా మండల్లో 35 నుంచి 40 మధ్యలో తప్పకుండా మేము బీఆర్ఎస్ జెండా ఎగరేయడం కాదు. కాంగ్రెస్ పార్టీ మా అభ్యర్థులకు ఏ గుర్తొచ్చినా భారీ మెజారిటీతో గెలిపిస్తారని చెప్పేసి మా అందరు షాబాద్ మండల్ అందరు బీఆర్ఎస్ కార్యకర్తలను మరియు అందరు గ్రామాల ప్రజలందరినీ కోరుకుంటున్నాను. బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కష్టపడి వాళ్ళ కార్యకర్తలను గెలిపిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై. అందరికీ నమస్కారము. నేను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నేను అవినాష్ రెడ్డి గారు బలపరిచారు. నేను మన మిద్దంగూడెం గ్రామ పంచాయతీ నుంచి నా పేరు పర్యాద నరసింహులు, సర్పంచ్గా నేను పోటీ చేస్తున్నా. మంచి మెజార్టీతోటి
మాజీ సర్పంచ్ సుదర్శన్ గారు ఆధ్వర్యంలో, అలాగే నర్సింహులు, సుధాకరు, యువకులు, మన ఉజ్జంగా, యాదయ్య, వీళ్ళంతా పేరు పేరున్న నర్సింహులు అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున్న తుచ్చయ్య, వీళ్ళు నర్సింహులు అందరూ కూడా, నాకున్న యువకులు అందరూ దండలతోటి నాకు అందరూ మంచి భారీ మెజార్టీతోటి నన్ను గెలిపిస్తున్నారని నమ్ముకుంటూ నేను చాలా సంతోషపడుతున్నాను. ఖచ్చితంగా గెలుస్తా, మంచి మెజార్టీతో 90% మెజార్టీతో గెలుస్తా. నమ్మకంతో నన్ను గెలిపిస్తే ఈ విలేజ్ లోపల అన్ని సీసీ రోడ్లు అన్ని మరియు మళ్ళా డబల్ సీసీ రోడ్లు వేయిస్తాము, రోడ్లు చేపిస్తాము. పెద్దల అధికారంతో అవినాష్ రెడ్డి యొక్క ఆయన అండదండలతోటి ఖచ్చితంగా మేమందరం కూడా అన్ని పనులు చేస్తాము. నేను కూడా అన్ని వాటర్ కానీ అందరికీ ప్రజలకు ఎల్లవేళలా రాత్రింబవళ్ళు ప్రతి టైంలో ఎప్పుడైనా సరే వాళ్ళకు అందుబాటులో ఉండి వాళ్ళకు సేవ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా. నన్ను ఇంత నమ్ముకొని చేసినందుకు వారికి కూడా అందరు కూడా నేను చాలా కష్టపడి అవినాష్ రెడ్డి గారి పట్నంపు వంశము వాళ్ళ కుటుంబం మాకెంతో రుణపడి మాకెంతో చాలా చేసారు. వాళ్ళకు మేము ఎంతో రుణపడి ఉన్నాం. మా గ్రామస్తులం అందరం కూడా బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి అవినాష్ రెడ్డి గారి ఆయన మాటల ఆశయం పద్ధతి ప్రకారంగా మేము నడుస్తామని చెప్పి కోరుకుంటున్నాం. నేను బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి నిల్చున్నందుకు నాకు కత్తెర గుర్తు వచ్చింది కాబట్టి అందరూ గ్రామ ప్రజలందరూ, చిన్నలు పెద్దలు అందరూ, మాజీ సర్పంచ్ గారు అందరూ కూడా, ఇక్కడ ఉన్న పెద్దలు చిన్నలు అందరూ కూడా నన్ను కత్తెర గుర్తుతోటి భారీ మెజార్టీతోటి